0 seconds. Stop recording. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్యామ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం లేటెస్ట్గా టాక్ బ్యాక్ రావడం జరిగింది కదా 9.1. సో దాంట్లో ఉన్నటువంటి న్యూ ఫీచర్స్ ఏంటి, సో దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, టాక్ బ్యాక్ 9.1గా అప్డేట్ అయిన తర్వాత మనకు చాలా చేంజెస్ అయితే రావడం జరిగింది. అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్ ఏంటంటే వాయిస్ అసిస్టెంట్ సామ్సంగ్లో ఉండేది కదా, సో అది ప్లస్ గూగుల్ టాక్ బ్యాక్ అనేది ఓవరాల్ రెండు కూడా మర్జ్ అయిపోయాయి. సో ఒకటే ఇప్పుడు టాక్ బ్యాక్ తీసుకురావడం అయితే జరిగింది, అంటే ఆండ్రాయిడ్ యాక్సెసిబిలిటీ స్పీడ్గా. సామ్సంగ్ వాళ్ళకు సామ్సంగ్ స్టోర్లో అప్డేట్ రావడం జరుగుతుంది. సో గూగుల్ వాళ్ళకైతే గూగుల్ ప్లే స్టోర్లో అప్డేట్ అయితే రావడం జరుగుతుంది, అంటే అదర్ ఆండ్రాయిడ్ ఫోన్స్కు. సో ఈ ఆండ్రాయిడ్ యాక్సెసిబిలిటీ స్పీడ్ అప్డేట్ వచ్చిన తర్వాత 9.1గా సో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి, అంటే చాలా న్యూ ఫీచర్స్ అయితే యాడ్ కావడం జరిగింది. అవి ఏంటి, ఎలా యూజ్ చేయాలి అనేది మనం చూద్దాం. అలాగే జెస్చర్స్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, టాక్ బ్యాక్ మెన్యూని కస్టమైజ్ చేసుకోవచ్చు, రీడింగ్ కంట్రోల్స్ని కూడా మనం మనకు ఎలా కావాలనుకుంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ టాక్ బ్యాక్లో ప్రతిదీ కూడా కేటగిరీ వైజ్గా క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ అండ్ వైబ్రేషన్ అనే ఒక కేటగిరీ ఉంటుంది. అందులో సౌండ్ ఫీడ్బ్యాక్, ఆడియో డాకింగ్, వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అనేది 3 ఇన్సర్ట్ చేయడం జరిగింది. అంటే కేటగిరీ వైజ్గా ప్రతి ఒక్కటి కూడా కేటగిరీ వైజ్గా క్రియేట్ చేశారు. సో ఇలా మనకు నావిగేట్ కావడానికి ఈజీగా ఉంటుంది, అలాగే ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇట్లాంటి కొన్ని మేజర్ చేంజెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాయిస్ కమాండ్స్. సో వాయిస్ కమాండ్స్ అనే ఒక ఫీచర్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ వాయిస్ కమాండ్స్లో మనకేంటంటే మనం టాక్ బ్యాక్ రిలేటెడ్ కమాండ్స్ ఇస్తే మనకు అది ఓపెన్ చేస్తుంది. అది గూగుల్ అసిస్టెంట్ కాదండి, సో వాయిస్ అసిస్టెంట్ కాదు. మీరు వాయిస్ కమాండ్ ఆన్ చేసి వాట్ ఈస్ ద టైమ్ నౌ అంటే చెప్పదు మీకు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ కమాండ్ యాక్టివేట్ చేసి కాపీ లాస్ట్ ఐటమ్ అంటే కాపీ అవుతుంది. వాయిస్ కమాండ్ ఆన్ చేసి ఎడిట్ బాక్స్లో ఉన్నప్పుడు మీరు వాయిస్ కమాండ్ టర్న్ ఆన్ చేసి మీరు పేస్ట్ అని చెప్పేస్తే పేస్ట్ అవుతుంది. ఎడిట్ బాక్స్లో ఉండి టైప్ వాయిస్ కమాండ్ ఆన్ చేసుకొని టైప్ హాయ్, హలో, లైక్ ఇట్లాంటివన్నీ కూడా టైప్ చేసుకుంటుంది. సో మనం అవి ఎలా యూజ్ చేయాలి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇంకొక ఫీచర్ వచ్చేసి లేటెస్ట్ వన్, గ్లోబల్ కాంటాక్ట్స్ మెన్యూ అండ్ లోకల్ కాంటాక్ట్స్ మెన్యూ అనేది సింగిల్ మెన్యూగా మర్జ్ చేయడం జరిగింది. అంటే లోకల్ కాంటాక్ట్స్ మెన్యూ అండ్ గ్లోబల్ కాంటాక్ట్స్ మెన్యూ అనేది ఇప్పుడు ఒకటే యునైటెడ్ మెన్యూ, సింగిల్ మెన్యూగా తీసుకురావడం జరిగింది. సో దాన్నే టాక్ బ్యాక్ మెన్యూ అని చెప్పేసి పిలుస్తున్నారు. సో మనకు క్యారెక్టర్స్, వర్డ్స్, పారాగ్రాఫ్స్ రీడ్ చేసుకోవాలంటే ఇప్పుడు జెస్చర్స్ అయితే చేంజ్ అయ్యాయి. సో వాటిని కూడా మనం 1 by 1 అయితే చూసేద్దాం. అంతకంటే ముందుగా వీడియో చివరి వరకు చూసే కంటే ముందుగా సో వీడియోని లైక్ చేయండి, మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, అంటే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా వీడియోని చివరి వరకు చూసి మీ యొక్క సలహాలు సూచనలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీరు మమ్మల్ని డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ కావచ్చు. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇమీడియట్ రెస్పాన్స్ కావాలి అనుకున్నప్పుడు. సో నా యొక్క వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9949051767. సో యాజ్ వెల్ యాజ్ నేను డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ మీకు ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు కూడా కాంటాక్ట్ కావచ్చు. ఓకే, సో వితౌట్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది ట్యూటోరియల్. ఫ్రెండ్స్, చెప్పాను కదా మనం టాక్ బ్యాక్ గ్లోబల్ కాంటాక్ట్స్ మెన్యూ, లోకల్ కాంటాక్ట్స్ మెన్యూ అనేసి రెండు కూడా ఒకటే మెన్యూగా మార్చుకోవడం జరిగిందని చెప్పేసి. అది మీరు గ్లోబల్ కాంటాక్ట్స్ మెన్యూ ఓపెన్ చేసినా టాక్ బ్యాక్ మెన్యూ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లోకల్ కాంటాక్ట్స్ మెన్యూ ఓపెన్ చేసినా కూడా టాక్ బ్యాక్ మెన్యూ ఓపెన్ అవుతుంది. అంటే రెండు జెస్చర్స్ వర్క్ అవుతాయి. మీరు ఏ జెస్చర్ యూజ్ చేసుకునైనా టాక్ బ్యాక్ మెన్యూని అయితే ఓపెన్ చేయొచ్చు. సో అంతకంటే ముందుగా ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఈ టాక్ బ్యాక్ మెన్యూలో అంటే టాక్ బ్యాక్లో అప్డేట్ వచ్చింది ఇంకొకటి ఏంటంటే మల్టీ ఫింగర్ జెస్చర్. సో ఎవరైతే పిక్సెల్ A4 వాడుతున్నారో సో వారికి ఈ మల్టీ ఫింగర్ జెస్చర్ అనేది రావడం జరిగింది. అంటే ఎవరైతే ఆండ్రాయిడ్ 11 వర్షన్ యూజ్ చేస్తున్నారో సో వారికి, అంటే అందరికీ ఆండ్రాయిడ్ 11 వర్షన్ చాలామందికి ఉంది, వాళ్ళకి రాలేదు ఎందుకని మీరు అడగచ్చు. బట్ కొన్ని మొబైల్స్కి అయితే ఆండ్రాయిడ్ 11 ఎవరైతే యూజ్ చేస్తున్నారో కొందరికి, అందరికి కాదు, కొన్ని మొబైల్స్కి అయితే మల్టీ ఫింగర్ జెస్చర్ అయితే అనేబుల్ చేశారు. సో మల్టీ ఫింగర్ జెస్చర్ ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేది మనం నా మొబైల్లో ఆండ్రాయిడ్ 11కి అప్డేట్ వచ్చిన తర్వాత చూద్దాం. సో ప్రజెంట్ నాకైతే ఆండ్రాయిడ్ 10 పైన రన్ అవుతుంది. నేను యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ రెడ్మీ 9 పవర్ విచ్ ఈస్ రిలీజ్డ్ ఇన్ December 21st in 2020. ఓకే, సో నెక్స్ట్ సామ్సంగ్ సిరీస్ కూడా కొందరికైతే ఆండ్రాయిడ్ 11 అప్డేట్ కావడం జరిగింది. M సిరీస్ వాళ్ళకి, అంటే లైక్ M31s, M30s, M21, M20 ఇట్లా కొందరికైతే రిలీజ్ కావడం జరిగింది ఆండ్రాయిడ్ 11. సో వారికైతే వర్క్ చేస్తుంది మల్టీ ఫింగర్ జెస్చర్. అలాగే నోకియా యూజర్స్ కూడా ఆండ్రాయిడ్ 11 అప్డేట్ కావడం జరిగింది. సో వారికి కూడా
దీన్ని ఏమంటారు మల్టీ ఫింగర్ జెస్చర్ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 4a. సో వారికి కూడా ఆండ్రాయిడ్ 11 అప్డేట్ రావడం జరిగింది. సో వారికి కూడా వర్క్ చేస్తుంది. సో మీరు ఎంఐ మొబైల్స్ ఎవరైనా యూజ్ చేస్తే వారికి కూడా మల్టీ ఫింగర్ జెస్చర్ వర్క్ అవుతుందా లేదో ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వితౌట్ దెన్ లెట్స్ గెట్ ఇంటు ది ట్యూటోరియల్. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం టాక్ బ్యాక్ మెన్యూ ఓపెన్ చేయడానికి స్వైప్ రైట్ దెన్ డౌన్ చేసిన స్వైప్ అప్ దెన్ రైట్ చేసినా మీకు టాక్ బ్యాక్ మెన్యూ ఓపెన్ అవుతుంది. లేదంటే స్వైప్ డౌన్ దెన్ రైట్ చేసినా కూడా టాక్ బ్యాక్ మెన్యూ ఓపెన్ అవుతుంది. మీకు ఎలా యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే అలా యాక్టివేట్ చేసుకోవచ్చు. గ్లోబల్ కాంటాక్ట్స్ మెన్యూ జెస్చర్ గీయచ్చు, లేదంటే లోకల్ కాంటాక్ట్స్ మెన్యూ జెస్చర్ ఓపెన్ చేసినా మీకు ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను టాక్ బ్యాక్ మెన్యూ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఏమేమి ఉన్నాయో చూద్దాం. స్వైప్ అప్ దెన్ రైట్ చేస్తున్నాను. Talkback menu. Read from next item. 1 of 8. Enlist 8 items. సో స్వైప్ అప్ దెన్ రైట్ చేశాను. సో స్వైప్ అప్ దెన్ రైట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 8 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. Read from next item. 1 of 8. రీడ్ ఫ్రమ్ నెక్స్ట్ ఐటమ్, ఇది మీ అందరికి తెలిసిందే. Copy last spoken phrase. 2 of 8. కాపీ లాస్ట్ స్పోకెన్ ఫ్రేజ్ అంటే కాపీ లాస్ట్ ఐటమ్ అనేది ఉండేది, కాపీ లాస్ట్ అటరెన్స్ అని ఉండేది. సో ఇప్పుడు చేంజ్ చేశారు అంతే, సేమ్. Spoken language. 3 of 8. Spoken language. స్పోకెన్ లాంగ్వేజ్. సో ఇది ఒక కొత్త ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఫీచర్ ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే మీకు మీరు డిఫరెంట్ టీటీఎస్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు. సో మీరు ఆటో టీటీఎస్ యూజ్ చేయట్లేదు ప్రజెంట్. సో ఆటో టీటీఎస్ యూజ్ చేయకుండా మీకు డిఫరెంట్ టీటీఎస్ మీ సిస్టమ్ అంటే మీ యొక్క మొబైల్లో ఇన్స్టాల్ అయినాయి. సో అది మీరు టీటీఎస్ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయినప్పుడు మీరు స్పోకెన్ లాంగ్వేజ్ ఫోకస్ పెట్టి మీరు లాంగ్వేజ్ని అయితే చేంజ్ చేసుకొని మీరు దానికి సంబంధించిన ఏదైతే ఆ టెక్స్ట్ ఉంటుందో ఆ లాంగ్వేజ్లో దాన్ని అయితే మనం చదువుకోవచ్చు. ఓకే, రైట్ సైడ్ కొత్త ఫీచర్ ఇది. Screen search. 4 of 8. Screen search. స్క్రీన్ సెర్చ్ అంటే మనం స్క్రీన్ పైన ఉన్నటువంటి ఐటమ్స్ మనం సెర్చ్ చేసుకోవచ్చు, మీకు తెలిసిందే. Hide screen. 5 of 8. Hide screen. హైడ్ స్క్రీన్ అంటే మీ అందరికి తెలిసిందే. డిమ్ స్క్రీన్. సో డిమ్ స్క్రీన్ మనకు ఈ టాక్ బ్యాక్లో మనకు హైడ్ స్క్రీన్ అని తీసుకొచ్చారు. నెక్స్ట్ వన్ voice commands. 6 of 8. Voice commands. వాయిస్ కమాండ్స్ చెప్పాను కదా. సో వాయిస్ కమాండ్స్ ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని చివరి వరకు చూడండి, డెఫినెట్గా మీకు వీడియో అనేది అర్థమవుతుంది. సో వీడియో చివరి వరకు చూడకుండా మధ్యలోకి చూసి వెళ్ళిపోతే మీకు ఏం అర్థం కాదు. ఓకే, సో వాయిస్ కమాండ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. వాయిస్ కమాండ్స్ ఎలా యూజ్ చేయాలనేది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ స్టెప్లో. ఓకే, Talkback settings. 7 of 8. Talkback settings. నెక్స్ట్ వన్ వచ్చేసి టాక్ బ్యాక్ సెట్టింగ్స్, 7th ఆప్షన్. నెక్స్ట్ వన్ Text to speech settings. 8 of 8. Text to speech settings. టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్, ఇది మీ అందరికి తెలిసిందే. టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్. సో మనం ఇప్పుడు టాక్ బ్యాక్ సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. 7th ఆప్షన్. Talkback settings. 7 of 8. Talkback settings. Verbosity. Enlist. Showing items 1 to 11 of 14. Talkback settings. Out of list. సో టాక్ బ్యాక్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేశాను. సో టాక్ బ్యాక్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఏముందో చూద్దాం. New features in Talkback. Enlist. న్యూ ఫీచర్స్ ఇన్ టాక్ బ్యాక్. సో కొత్త ఫీచర్స్ అంటే న్యూ ఫీచర్స్, రీసెంట్గా యాడ్ అయినటువంటి ఫీచర్స్ ఇవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. దీనిపైన ట్యాప్ చేయండి. Welcome to the updated Talkback. Page 1 of 3. Out of list. వెల్కమ్ టు అప్డేటెడ్ టాక్ బ్యాక్ పేజ్ 1 of 3 అంటే 3 పేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ పేజ్ వచ్చేసి వెల్కమ్ టు అప్డేటెడ్ టాక్ బ్యాక్ అంటే వెల్కమ్ పేజ్. ఓకే, రైట్ సైడ్. You will get simpler menus, voice control, and more. You will learn about key updates and changes in the next few screens. This will take about 3 minutes. You can review this information in Talkback settings at any time. You will get simpler menus and voice controls and more. It's nearly take 3 minutes to learn అని చెప్పారు. అంటే మనకు సింపుల్ మెన్యూస్ ఉంటాయంట, వాయిస్ కమాండ్స్ ఉంటాయంట. సో ఈజీగా మనం నేర్చుకోవచ్చు అంట. 3 minutes పడుతుందంట దీన్ని రివ్యూ చేయడానికి. ఓకే, రైట్ సైడ్ మీరు క్లియర్గా చదవండి ఇవన్నీ. Next button. Next. నెక్స్ట్ ఉంది. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్తాం. నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తున్నాను నేను. Reading controls. Page 2 of 3. రీడింగ్ కంట్రోల్స్. సో సెకండ్ పేజ్ ఇది రీడింగ్ కంట్రోల్స్. చెప్పాను కదా రీడింగ్ కంట్రోల్స్ అంటే గ్లాన్లారిటీస్, మీకు అలా చెప్తే అర్థమవుతుంది. అంటే క్యారెక్టర్స్, వర్డ్స్, పారాగ్రాఫ్స్, లింక్స్, లైన్స్, హెడ్డింగ్స్ ఏ విధంగా చదువుకోవాలనేది దీనికి సంబంధించినటువంటిది. ఓకే, నేను రైట్ స్వైప్ చేస్తున్నాను. These shortcuts can help you quickly change settings, like switching your navigation from characters to words or changing Talkback speech rate. Step 1. Swipe down and then up to select the next reading control. Step 2. Swipe down to move the navigation focus forward or adjust the reading control down. ఎస్, చూసారు కదా ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్స్ను, వర్డ్స్ను సెలెక్ట్ చేసుకోవడానికి, పారాగ్రాఫ్స్ను సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఈ యొక్క రీడింగ్ షార్ట్ కట్స్ అనేది యూజ్ అవుతాయి. ఇందులో కొత్తగా యాడ్ చేసినటువంటి ఫీచర్ స్పీచ్ రైట్. అంటే మనం ప్రతిసారి కూడా ఏదైనా టీటీఎస్ సెట్టింగ్స్కి సంబంధించినటువంటి స్పీచ్ రేట్, ఏదైనా టీటీఎస్కి సంబంధించినటువంటి స్పీచ్ రేట్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మనం యూజ్ చేసే టీటీఎస్కి సంబంధించి సో ప్రతిసారి కూడా మనం టాక్ బ్యాక్ మెనూలోకి వెళ్ళి టెక్స్ట్ టు స్పీచ్ ఇంజిన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం అక్కడి నుంచి చేంజ్ చేసుకోవడం కాకుండా
ఇక్కడ నుంచే మనం గ్లాన్లారిటీస్ అంటే లైక్ ఏదైతే నావిగేషన్ ఉందో ఆ నావిగేషన్ నుంచి మనం స్పీచ్ రేట్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అదే నావిగేషన్ నుంచి లాంగ్వేజ్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి ఎలా ఏంటనేది. These shortcuts can help you quickly change settings, like switching your navigation from characters to words or changing talkback speed rate. Step 1. Swipe down and then up to select the next reading control. Step 2. Swipe down to move the navigation focus forward or adjust the reading control down. ఎస్ చూడండి ఇక్కడ స్వైప్ అప్ దెన్ డౌన్ ఇమీడియట్గా మీరు స్క్రీన్ మిడిల్లో ఫింగర్ ఫేస్ చేసి స్వైప్ అప్ చేసి డౌన్ చేయండి ఫస్ట్గా. సో డౌన్ చేస్తే మీకు క్యారెక్టర్స్, సో మళ్ళీ ఒకసారి స్వైప్ అప్ దెన్ డౌన్ చేస్తే వర్డ్స్, ఇట్లా మీకు 1 by 1 యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో ఏదైతే మీరు చదువుకోవాలనుకుంటారో ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్స్ అనుకోండి. సో వర్డ్స్ పైన ఫోకస్ చేసి మీరు 1 ఫింగర్తో డౌన్ చేస్తే నెక్స్ట్ వర్డ్ చదువుతుంది. సో 1 ఫింగర్తో అప్ చేస్తే ప్రీవియస్ వర్డ్ చదువుతుంది. ఇదే విధంగా మీకు మళ్ళీ మీరు క్యారెక్టర్స్ ఇక్కడ వర్డ్స్ పైన ఫోకస్ చేసినా ఏం ప్రాబ్లం లేదు, క్యారెక్టర్స్ పైన ఫోకస్ చేసి పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు. హెడ్డింగ్స్, సో హెడ్డింగ్స్ చదువుకోవాలనుకుంటే హెడ్డింగ్స్ పైన ఫోకస్ చేసి మీరు 1 ఫింగర్తో డౌన్ చేయాల్సి ఉంటుంది. హెడ్డింగ్స్ చదువుకోవాలన్నా అంతే, సో లాంగ్వేజ్ చేంజ్ చేయాలంతే, పారాగ్రాఫ్ చదువుకోవాలన్నా కూడా మీకు అంతే. అంటే లైక్ ఏదైతే చదువుకోవాలనుకుంటున్నారో గ్లాన్లారిటీ దాన్ని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. అంటే లైక్ స్వైప్ అప్ దాన్ని డౌన్ చేస్తూ మీరు ఏదైతే కావాలనుకుంటారో, మీరు ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్, సో పారాగ్రాఫ్ని చదువుకొని అంటే పారాగ్రాఫ్ పైన ఫోకస్ పెట్టి జస్ట్ 1 ఫింగర్తో డౌన్ చేస్తే నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతుంది, 1 ఫింగర్తో అప్ చేస్తే ప్రీవియస్ పారాగ్రాఫ్ చదువుతుంది. సో మళ్ళీ మీరు నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాలంటే డైరెక్ట్గా రైట్ సైడ్ స్వైప్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతారు. సో మనకు మళ్ళీ డౌన్ చేస్తే అక్కడ నెక్స్ట్ ఉన్నటువంటి మ్యాటర్, పారాగ్రాఫ్లో ఉన్నటువంటి మ్యాటర్ అయితే చదువుతుంది. సో ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకు ఓల్డ్ టాక్ బ్యాక్లో ఎలా ఉందంటే గ్లాన్లారిటీస్ అంటే వర్డ్స్ యాక్టివేట్ చేసుకొని రైట్ స్వైప్ చేస్తే నెక్స్ట్ వర్డ్, లెఫ్ట్ స్వైప్ చేస్తే ప్రీవియస్ వర్డ్ చదివాయి కదా. సో ఇప్పుడు అలా కాదు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ ప్రీవియస్ ఆప్షన్ చదువుతుంది. మీరు వర్డ్స్ను ఏదైతే యాక్టివేట్ చేసుకుంటారో గ్లాన్లారిటీస్లో వర్డ్స్ కానీ క్యారెక్టర్స్ కానీ వాటిని చదువుకోవాలంటే 1 ఫింగర్తో డౌన్ చేయాలి. నెక్స్ట్ దాన్ని చదువుకోవాలంటే ప్రీవియస్ దాన్ని చదువుకోవాలంటే 1 ఫింగర్ అప్ చేయాలి, అంతే సింపుల్. ఓకే రైట్ స్వైప్. సో ట్రై ఇట్ నౌ, స్వైప్ డౌన్ దెన్ అప్ అని చెప్పారు. ఓకే, సో నేను ఒకసారి ట్రై చేస్తున్నాను. స్వైప్ డౌన్ దెన్ అప్. చూడండి వర్డ్స్. సో నేను స్వైప్ డౌన్ దెన్ అప్ చేశాను. సో వర్డ్స్ అని చెప్పింది. మళ్ళీ ఒకసారి డౌన్ చేసి అప్ చేస్తున్నాను. లైన్స్ అంటే ఇక్కడ లైన్స్ పైన ఫోకస్ చేసి 1 ఫింగర్తో డౌన్ చేస్తే లైన్స్ చదువుతుంది. ఓకే, పారాగ్రాఫ్స్. సో మళ్ళీ స్వైప్ డౌన్ దెన్ అప్ చేశాను, పారాగ్రాఫ్స్ అని చెప్పింది. మళ్ళీ స్వైప్ డౌన్ అప్ చేస్తున్నాను. హెడ్డింగ్స్. సో హెడ్డింగ్స్ పైన ఫోకస్ చేసి మీరు జస్ట్ 1 ఫింగర్తో డౌన్ చేస్తే మీకు హెడ్డింగ్స్ చదువుతుంది. హెడ్డింగ్స్ అంటే కంట్రోల్స్ అంటే చెక్ బాక్సెస్, బటన్స్, రేడియో బటన్స్, ఇట్లాంటివన్నీ కూడా మనం నావిగేట్ కావచ్చు. అంటే 1 ఫింగర్తో డౌన్ చేయాలి, కంట్రోల్స్ని యాక్టివేట్ చేసుకొని డౌన్ చేస్తేనే మీకు వర్క్ అవుతుంది, అంతే. ఓకే, చూద్దాం నెక్స్ట్ వన్. సో లింక్స్ కూడా సేమ్. స్పీచ్ రేట్ కొత్తగా యాడ్ చేశారు. ఈ స్పీచ్ రేట్ పైన మీరు ఫోకస్ చేసి 1 ఫింగర్తో డౌన్ చేస్తే స్లో స్పీచ్ రేట్ అంటే డిక్రీజ్ అవుతుంది. చూడండి, చూడండి ఇప్పటి వరకు ఎంత స్పీడ్ ఉండేది, ఇప్పుడు ఎంత స్లో అయింది చూడండి ఇక్కడ డౌన్ చేస్తే. సో మళ్ళీ మీరు 1 ఫింగర్తో అప్ చేస్తే ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది. డౌన్ చేస్తున్నాను కొంచెం. ఇలా మనం స్పీచ్ రేట్ని ఇంక్రీజ్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఏముందో చూద్దాం. స్పోకెన్ లాంగ్వేజ్. సో మనం ఇక్కడ ఫోకస్ చేసి 1 ఫింగర్తో డౌన్ చేస్తుంటే లాంగ్వేజెస్ చేంజ్ అవుతుంటాయి. సో ఇది నేను చేయట్లేదు, ఎందుకంటే ట్యూటోరియల్లో ఉన్నాను కాబట్టి నాకు లాంగ్వేజెస్ నేమ్స్ అయితే చెప్పట్లేదు. సో మళ్ళీ కొంచెం డిఫికల్ట్గా ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను చేంజ్ చేయట్లేదు ఇప్పుడు. ఓకే, సో క్యారెక్టర్స్. సో మళ్ళీ క్యారెక్టర్స్ చదువుకోవాలన్నా కూడా సేమ్ అంతే. దిస్, దిస్ షార్ట్ కట్స్, కెన్. సో ఇట్లా మనం క్యారెక్టర్ బై క్యారెక్టర్ చదువుకోవచ్చు, వర్డ్ బై వర్డ్ చదువుకోవచ్చు. మనకి ఏదైతే కావాలనుకుంటామో దానిపైన ఫోకస్ చేసి జస్ట్ 1 ఫింగర్తో డౌన్ చేస్తుంటే మనకు క్యారెక్టర్స్ అయితే క్యారెక్టర్ చదువుతుంది, మనం వర్డ్స్ పైన ఫోకస్ చేస్తే వర్డ్స్ చదువుతుంది, స్పీచ్ రేట్ పైన ఫోకస్ చేస్తే డౌన్ చేస్తే స్పీచ్ రేట్ డిక్రీజ్ అవుతుంది, అప్ చేస్తే డిక్రీజ్ చేస్తే డౌన్. సో ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. సో థర్డ్ పేజ్ వచ్చేసి మోర్ న్యూ ఫీచర్స్. సో మోర్ న్యూ ఫీచర్స్ అని ఉంది, ఇందులో ఏమేమి చూద్దాం.
Global and local context menus, used to help you find settings and controls, are now united in a single talkback menu. Your existing gestures, such as swipe down and then right, will still take you to the new united menu. గ్లోబల్ అండ్ లోకల్ కంటెక్స్ట్ మెన్యూ యాజ్ యునైటెడ్ ఇన్ ఏ సింగిల్ మెన్యూ. అంటే గ్లోబల్ అండ్ లోకల్ కంటెక్స్ట్ మెన్యూను ఒకటే మెన్యూగా తీసుకురావడం జరిగింది. సో దాన్నే టాక్ బ్యాక్ మెన్యూ అని చెప్పేసి అంటున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎగ్జిస్టింగ్ జెస్చర్స్ అంటే మీ ఎగ్జిస్టింగ్ జెస్చర్స్ ఏదైతే ఉన్నాయో గ్లోబల్ కంటెక్స్ట్ మెన్యూ జెస్చర్ లేదంటే లోకల్ కంటెక్స్ట్ మెన్యూ జెస్చర్ యాక్టివేట్ చేసినా కూడా మీకు టాక్ బ్యాక్ మెన్యూ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, Now you can use your voice to control talkback quickly. To try it, swipe right then up. నౌ యూ కెన్ యూజ్ యువర్ వాయిస్ కమాండ్ టు కంట్రోల్ టాక్ బ్యాక్ క్విక్లీ. టు ట్రై ఇట్ నౌ స్వైప్ రైట్ దెన్ అప్. అంటే మనం మన యొక్క టాక్ బ్యాక్ని కంట్రోల్ చేయడానికి వాయిస్ కమాండ్ని యూజ్ చేయొచ్చు. సో వాయిస్ కమాండ్ని యాక్టివేట్ చేసుకోవడానికి స్వైప్ రైట్ దెన్ అప్ చేస్తే మీకు యాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో చూద్దాం నెక్స్ట్ స్టెప్లో. చెప్పాను కదా మీకు నెక్స్ట్ స్టెప్లో చూపెడతాను డెఫినెట్గా. ఓకే, ఇది ఒక న్యూ ఫీచర్ అండ్ లేటెస్ట్ ఫీచర్, గుర్తుపెట్టుకోవాల్సిందే. సో చాలా బాగుంటుంది ఇది. Talkback now includes a Braille keyboard, so you can type faster with Braille. To try it, go to Talkback settings. సో టాక్ బ్యాక్ అనేది మీ అందరికి తెలుసు, 8th వర్షన్ టాక్ బ్యాక్ 8th వర్షన్లోనే మనకు బ్రెయిల్ కీబోర్డ్ అయితే తీసుకురావడం జరిగింది. సో అప్పటి నుంచి మనకు బ్రెయిల్ కీబోర్డ్ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తుంది. ఇప్పటివరకు అయితే నేను యూజ్ చేయలేదు, ఎలా వర్క్ చేస్తుందో నాకు తెలియదు. సో ఇందులో ఒక 2 లాంగ్వేజెస్ అయితే యాడ్ చేశారు. ఇప్పుడు కొన్ని బగ్స్ అయితే చేశారు. సో బగ్స్ అయితే చేంజ్ చేశారు, అంటే మీరు బగ్స్ని అయితే ఫిక్స్ చేశారు. సో బగ్స్ని ఫిక్స్ చేసి ఇప్పుడు కొంచెం ప్రాపర్గా వర్క్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. బట్ తెలియదు, ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను మీకోసం ఎక్స్ప్లోర్ చేసి ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు దట్ ట్యూటోరియల్ డెఫినెట్లీ ఐ విల్ ప్రొవైడ్ the tutorial as soon as possible. Okay, next, but I'm not sure. Talkback now includes a Braille keyboard, so you finish button. Finish దీనిపైన ట్యాప్ చేయండి. Talkback settings. New features in Talkback and list. Showing items 1 to న్యూ ఫీచర్స్ ఇన్ టాక్ బ్యాక్ అనే కేటగిరీ మనకు కంప్లీట్ అయిపోయింది. సో న్యూ ఫీచర్స్ ఇన్ టాక్ బ్యాక్ అనేది అర్థమైంది కదా ఇప్పుడు మీకు. న్యూ ఫీచర్స్ అనే టాక్ బ్యాక్ మెనూలో ఏమేమి చేంజెస్ ఉన్నాయి? కొత్తగా యాడ్ చేసినటువంటి లాంగ్వేజ్ అండ్ స్పీచ్ రేట్ అనేది నావిగేషన్లో యాక్టివేట్ చేశారు. అంటే వర్డ్స్ అండ్ క్యారెక్టర్ దాంట్లో యాడ్ చేశారు. సో దాంట్లో ఉన్నటువంటి జెస్చర్స్ని చేంజ్ చేశారు. వాయిస్ కమాండ్ అనే ఒక ఫీచర్ తీసుకొచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ అండ్ లోకల్ కంటెక్స్ట్ మెన్యూను మర్జ్ చేశారు, అంటే సింగిల్ యూనిటెడ్ మెన్యూగా చేయడం జరిగింది. సో ఈ 3 or 4 న్యూ ఫీచర్స్ అనేది ఇప్పుడు తీసుకొచ్చారు. సో నెక్స్ట్ ఫీచర్ ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం మనం. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఉంటే మీకు చెప్తాను క్లియర్గా. audio heading. ఎస్, ఇక్కడ చూడండి, చెప్పాను కదా ప్రతిదానికి కూడా కేటగిరీ వైజ్గా వీళ్ళు క్రియేట్ చేశారు అని చెప్పేశాను మీకు ఆల్రెడీ. ఆడియో అనే ఒక హెడ్డింగ్ ఉంది. ఇది హెడ్డింగ్ మీరు దీనిపైన ట్యాప్ చేసినా కూడా మీకు ఓపెన్ కాదు. ఓకే, ఇది ఫస్ట్ హెడ్డింగ్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆడియోలో మనకు వర్బాసిటీ అండ్ టెక్స్ట్ టు స్పీచ్, సౌండ్ అండ్ వైబ్రేషన్ ఉంటాయి. ఓకే, సో మనం ఒకసారి రైట్ స్వైప్ చేద్దాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం. Text to speech settings. టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్. సో ఈ టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్ మీ అందరికి తెలిసిందే. సో దీనికి నేను సంబంధించినటువంటి చెప్పట్లేదు. ఓకే, రైట్ స్వైప్. వర్బాసిటీ. సో వర్బాసిటీలో ఒక 2 ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. అవేంటో మనం ఫాస్ట్గా చూసేద్దాం. ఆల్మోస్ట్ మీకు అన్నీ తెలిసినాయి వర్బాసిటీలో, బట్ 2 ఫీచర్స్ అయితే కొత్తగా యాడ్ చేశారు. సో అవేంటో మనం ఇప్పుడు చూసేద్దాం. దీని మీద ట్యాప్ చేస్తున్నాం వర్బాసిటీ పైన. Verbosity. Navigate up button out of list. సో నావిగేట్ యాప్, రైట్ స్వైప్. Verbosity. Choose a preset, custom and list. సో చూస్ అ ప్రీసెట్. ఇవన్నీ మీకు తెలిసిన ఆప్షన్స్ కాబట్టి నేను ఏం చెప్పట్లేదు. కొత్త ఆప్షన్ అయితే ఎక్కడ ఉందో అక్కడ స్టాప్ చేస్తాను, స్వైప్ రైట్ చేస్తున్నాను. Verbosity. Keyboard. Speak list. Speak the number. Speak element. Speak phonetic. Show capital letters. Say capital. ఎస్, క్యాపిటల్ లెటర్స్, సే క్యాపిటల్ అని చెప్పేసి ఉంది ఇక్కడ మనకు. క్యాపిటల్ లెటర్స్ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఇందులో. దీనిపైన ట్యాప్ చేస్తే మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, Capital letters on top. Screen recorder on bottom. Do nothing. 1 of 4. And list. 4 items. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. 4 ఐటమ్స్ ఉన్నాయి ఈ లిస్ట్లో. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ వన్ వచ్చేసి డూ నథింగ్. అంటే అర్థం ఏంటంటే మీరు క్యాపిటల్ లెటర్ మీరు అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ చదువుకుంటప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్ అనే ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చెప్తున్నాను మీకు. వాట్ ఆర్ యూ డూయింగ్. సో వాట్ ఆర్ యూ డూయింగ్ అనేది క్యాపిటల్ W. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ W కాబట్టి మీరు క్యారెక్టర్ బై క్యారెక్టర్ చదువుకునేటప్పుడు క్యాపిటల్ WHAT ఇట్లా చదువుతుంది.
సో మీకు బై డిఫాల్ట్గా క్యాపిటల్ అనే ఆప్షన్ చెక్ చేసి ఉంటుంది. సో మీరు డూ నథింగ్ పెట్టుకుంటే మీకు క్యాపిటల్ లెటర్ చెప్పదు, స్మాల్ లెటర్ కూడా మీకు అర్థం కాదు. ఓకే, రైట్ స్వైప్. Checked. Say capital 2 of 4. బై డిఫాల్ట్గా సే క్యాపిటల్ అని చెప్పేసి చెక్ చేసి ఉంది. అంటే అర్థం ఏంటంటే క్యాపిటల్ లెటర్ వచ్చినప్పుడు క్యాపిటల్ డబ్ల్యూ, లేకుంటే క్యాపిటల్ లెటర్ వచ్చినప్పుడు క్యాపిటల్ అని చెప్పేసి సో అండ్ సో XYZ లెటర్ అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. ఓకే, నేను బై డిఫాల్ట్గా ఇది చెక్ చేసే ఉంది, నేను ఏం చేంజ్ చేయట్లేదు ఇది. Change pitch 3 of 4. సో చేంజ్ పిచ్ అంటే మీకు క్యాపిటల్ లెటర్ వచ్చినప్పుడు పిచ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, మీకు ఇది కావాలనుకుంటే ఇది పెట్టుకోండి. Play sound 4 of 4. ప్లే సౌండ్ అంటే క్యాపిటల్ లెటర్ వచ్చినప్పుడు మీకు ఒక టిక్ అనే ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ బట్టి మనం క్యాపిటల్ లెటర్ ఇది అని చెప్పేసి మనం రికగ్నైజ్ చేయొచ్చు. బట్ ఎంతవరకు వర్క్ అవుతుంది, ఎంతవరకు వర్క్ అవ్వట్లేదు అంటే నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను, బట్ నాకైతే వర్క్ అవ్వట్లేదు. 2-3 అంటే 4-5 మొబైల్స్లో ట్రై చేశాను. ప్రజెంట్ నేను ట్రై చేసిన 2 మొబైల్స్ వచ్చేసి రెడ్మీ 9 పవర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్మీ 8A, రెడ్మీ 6A, జియోని, రియల్మీ అండ్ సామ్సంగ్ J7 ప్రైమ్. సో ఇట్లాంటి మొబైల్స్ నేను ట్రై చేశాను, బట్ నాకైతే వర్క్ అవ్వలేదు. సో మీకు ఏమైనా వర్క్ అవుతే నాకు ఒకసారి క్లియర్గా చెప్పండి కామెంట్ రూపంలో. Capital 21 minutes. Stop. Cancel. Verbosity. Showing items 8. సో క్యాపిటల్కి సంబంధించినటువంటి క్యాపిటల్ లెటర్కి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే కంప్లీట్ చేసాం. 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. డూ నథింగ్, సే క్యాపిటల్, చేంజ్ పిచ్ అండ్ ప్లే సౌండ్ అని ఉంది. మీకు ఏది కావాలనుకుంటే అది పెట్టుకోండి. ఓకే, బై డిఫాల్ట్గా సే క్యాపిటల్ పెట్టుకోవడం బెటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ న్యూ ఫీచర్. Use pitch change it. Sequence. Miscellaneous. Element. Speak. Punch. Stop. Miscellaneous. Element. Speak element. Punctuation. Punctuation. And symbols are not spoken. Off. Switch. పంక్చువేషన్స్ అంటే ఫుల్ స్టాప్, కామా, ఎక్స్ప్లెనేషన్ మార్క్, కోలన్, సెమీకోలన్, ఇట్లాంటివన్నీ కూడా మనం పంక్చువేషన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. చాలా ఉన్నాయి పంక్చువేషన్స్, బట్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. సెమీకోలన్, కోలన్, అపోస్ట్రోఫీ, ఇట్లాంటివన్నీ కూడా పంక్చువేషన్స్. సో ఈ పంక్చువేషన్స్ బై డిఫాల్ట్గా మనం ప్రతి TTSలోకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి పంక్చువేషన్స్ ఆన్ పెట్టుకోవడం, ఆఫ్ పెట్టుకోవడం కాకుండా డైరెక్ట్ టాక్ బ్యాక్ మెనూలోనే మనకు అప్లై చేసుకోవడానికి ఇచ్చారు వబాసిటీలో. అంటే ఇది అప్లై చేసుకుంటే ప్రతి TTS కూడా ఇది వర్తిస్తుంది. అంటే ప్రతి TTS కూడా వర్క్ అవుతుంది. సో మీరు ఆన్ చేసుకోవాలనుకుంటే ఆన్ చేసుకోండి, ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ చేసుకోండి. సో వబాసిటీలో ఇవి 2 కొత్త ఫీచర్స్. Speak punch. సో ఏంటంటే క్యాపిటల్ లెటర్కి సంబంధించిన ఒకటి, నెక్స్ట్ వన్ పంక్చువేషన్స్. సో పంక్చువేషన్కి సంబంధించి ఒకటి. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. వబాసిటీ నుంచి బ్యాక్ వెళ్తున్నాను నేను. Navigate up. Talkback settings. Verbosity and list. Show. Speak passwords. Passwords always spoken. On. Switch. స్పీక్ పాస్వర్డ్స్. పాస్వర్డ్స్ ఆర్ ఆల్వేస్ స్పోకెన్. బై డిఫాల్ట్గా సామ్సంగ్ యూజర్స్కు టాక్ బ్యాక్ అప్డేట్ కాగానే స్పీక్ పాస్వర్డ్స్ అనేది ఆఫ్ అయి ఉంటుంది. దాన్ని మీరు టర్న్ ఆన్ చేసుకోండి. ఓకే, సో ఇది మీకు పాస్వర్డ్ చెప్తుంది మీరు పాస్వర్డ్స్ ఎంటర్ చేస్తే. రైట్ సైడ్. Sound and vibration. సౌండ్ అండ్ వైబ్రేషన్. సో ఇందులో ఏమున్నాయి చూద్దాం. చెప్పాను కదా కేటగిరీ వైజ్ క్లియర్గా క్రియేట్ చేశారు. సో లైక్ దిస్ ఫీచర్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పాను ముందే. ఓకే, దీనిపైన ట్యాప్ చేస్తున్నాను నేను. సౌండ్ అండ్ వైబ్రేషన్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. Sound and vibration. Navigate up. Button. Out of list. సో సౌండ్ అండ్ వైబ్రేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. సౌండ్ ఫీడ్బ్యాక్, వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అండ్ ఆడియో డకింగ్. సో ఈ 3 ఫీచర్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఏంటని చూద్దాం. రైట్ సైడ్. Sound and vibration. Sound feedback. On. Switch. And list. Sound feedback. సో సౌండ్ ఫీడ్బ్యాక్ నేను రైట్ స్వైప్ చేసినప్పుడు టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది కదా. సో దాని సౌండ్ ఫీడ్బ్యాక్ అంటాం మనం. ఇది నేను ఆన్ చేసుకున్నాను, మీకు కావాలనుకుంటే ఆఫ్ చేసుకోండి. ఓకే, Sound feedback volume 50. సో సౌండ్ ఫీడ్బ్యాక్ వాల్యూమ్ 50%. సో సౌండ్ ఫీడ్బ్యాక్ వాల్యూమ్ మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే దీనిపై ట్యాప్ చేసి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. Audio ducking. Decrease other audio volume while speaking. Off. Switch. ఆడియో డాకింగ్. ఆడియో డాకింగ్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఆడియో కానీ వీడియో కానీ ప్లే చేస్తున్నప్పుడు సో ఇది ఆన్ చేసుకుంటే మీరు ఆడియో కానీ వీడియో కానీ ప్లే చేస్తున్నప్పుడు మీకు డైరెక్ట్గా ఏమవుతుందంటే లైక్ మీరు ఎప్పుడైనా టాక్ బ్యాక్ లెఫ్ట్ కానీ రైట్ సైడ్ కానీ ఏమైనా చేస్తున్నప్పుడు మీకు మీడియా వాల్యూమ్ తక్కువైపోయి ఆ టాక్ బ్యాక్ సౌండ్ అనేది వస్తుంది. సో దాన్ని మనం ఆడియో డాకింగ్ అని చెప్పేసి అంటుంటాం. సో బై డిఫాల్ట్గా మీకు ఆన్ అయి ఉంటుంది. మీరు టర్న్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే టర్న్ ఆఫ్ చేసుకోండి, టర్న్ ఆన్ చేసుకోవాలనుకుంటే టర్న్ ఆన్ చేసుకోండి. ఓకే, రైట్ సైడ్. Vibration feedback. Off. Switch. Vibration feedback. వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అంటే మనం ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేస్తున్నప్పుడు టిక్ టిక్ అనే సౌండ్ వస్తుందో
మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసినప్పుడు కూడా మనకు రైట్ సైడ్ స్వైప్ చేస్తే వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసినా కూడా వైబ్రేషన్ వస్తుంది మన మొబైల్. సో ఇలా మనం దీన్ని పెట్టుకోవచ్చు, మీకు కావాలనుకుంటే పెట్టుకోండి, లేదనుకుంటే ఆఫ్ చేసుకోండి. ఓకే, బై డిఫాల్ట్ ఇది ఆన్ అయి ఉంటుంది, మీరు ఆన్ చేసుకోండి. Navigate up. Talkback settings. Sound and vibration. సో సౌండ్ అండ్ వైబ్రేషన్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఈ 3 ఆప్షన్స్. సో సౌండ్ అండ్ వైబ్రేషన్ కేటగిరీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. Controls heading. కంట్రోల్స్ హెడింగ్ ఈ సెకండ్ హెడింగ్ అండి. సో కంట్రోల్స్, ఈ కంట్రోల్స్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. రైట్ సైడ్ Customize gestures. కస్టమైజ్ జెస్చర్స్, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. కస్టమైజ్ జెస్చర్స్, మనం జెస్చర్స్ని ఏ విధంగా కావాలనుకుంటే అలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ నేను నెక్స్ట్ ట్యూటోరియల్లో మీకు ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవాలో చూపెడతాను జెస్చర్స్ను. బట్ ఇప్పుడు జెస్చర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, దీనిపైన ట్యాప్ చేస్తున్నాను నేను కస్టమైజ్ జెస్చర్స్ పైన. Customize gestures. Navigate up button out of list. సో కస్టమైజ్ జెస్చర్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత నావిగేట్ అప్ అనేది రావడం జరిగింది. రైట్ సైడ్ Customize gestures. Practice gestures and list. Practice gestures. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రాక్టీస్ జెస్చర్స్. సో ప్రాక్టీస్ జెస్చర్స్ అంటే మీరు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను ట్యూటోరియల్లో ఉన్నాను కాబట్టి నాకు వర్క్ కాదు, సో అందుకని రైట్ స్వైప్ చేస్తున్నాను నేను. Reset gesture settings. రీసెట్ జెస్చర్ సెట్టింగ్స్ అంటే మీరు జెస్చర్స్ ఏ విధంగా బై మిస్టేక్ ఏదన్నా చేంజ్ చేసినట్లయితే మీరు రీసెట్ చేసుకుంటే జెస్చర్స్ బై డిఫాల్ట్గా ఏ విధంగా అయితే ఉన్నాయో టాక్ బ్యాక్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ విధంగా మీకు రావడం జరుగుతుంది. ఓకే, One finger heading. One finger. ఎస్ చూడండి ఇక్కడ 1 ఫింగర్ హెడింగ్ అంటే 1 ఫింగర్తో చేయాల్సినటువంటి యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో మనకు రావడం జరుగుతుంది. ఓకే చూద్దాం. రైట్ సైడ్ Swipe up. Move navigation focus backward or adjust reading control up. Swipe up. స్వైప్ అప్, మూవ్ నావిగేషన్ రీడింగ్ కంట్రోల్ బ్యాక్ ఆర్ అడ్జస్ట్ రీడింగ్ కంట్రోల్. సో మీకు చెప్పాను ఆల్రెడీ నేను ఏమవుతుంది ఏంటి అనేది, సో అందుకని మేము మళ్ళీ చెప్పట్లేదు ఇక్కడ. Swipe down. Move navigation focus forward or adjust reading control down. Swipe down. స్వైప్ డౌన్, మూవ్ నావిగేషన్ రీడింగ్ కంట్రోల్ ఫార్వర్డ్ ఆర్ అడ్జస్ట్ రీడింగ్ కంట్రోల్. ఓకే, Swipe left. Previous item. Swipe left. స్వైప్ లెఫ్ట్ ప్రీవియస్ ఐటమ్. ఓకే, Swipe right. Next item. స్వైప్ Swipe right. సో స్వైప్ రైట్ నెక్స్ట్ ఐటమ్. One finger back and forth. Heading. One finger back and forth. 1 ఫింగర్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఓకే హెడింగ్. ఓకే రైట్ సైడ్ Swipe up then down. Previous reading control. స్వైప్ అప్ దెన్ డౌన్ ప్రీవియస్ రీడింగ్ కంట్రోల్ అంటే చెప్పాను కదా, స్వైప్ అప్ దెన్ డౌన్ చేసినప్పుడు మన క్యారెక్టర్స్ వర్డ్స్ యాక్టివేట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్వైప్ అప్ దెన్ డౌన్ చేసినప్పుడు మనకు క్యారెక్టర్స్ యాక్టివేట్ అయ్యి దెన్ మళ్ళీ సేమ్ స్వైప్ అప్ దెన్ డౌన్ చేసినప్పుడు మనకు వర్డ్స్ యాక్టివేట్ అయ్యి సో మళ్ళీ స్వైప్ డౌన్ దెన్ అప్ చేస్తే మీకు క్యారెక్టర్స్ యాక్టివేట్ అవుతాయి. సో నెక్స్ట్ టు ప్రీవియస్ టు నెక్స్ట్ అయితే మనం ఇలా మూవ్ కావచ్చు. స్వైప్ డౌన్ దెన్ అప్ చేస్తే మనకు నెక్స్ట్ రీడింగ్ కంట్రోల్ యాక్టివేట్ అవుతుంది, అంటే లైక్ వర్డ్స్ క్యారెక్టర్స్ ఇట్లాంటి. సో స్వైప్ అప్ దెన్ డౌన్ చేసినప్పుడు మీకు ప్రీవియస్ రీడింగ్ కంట్రోల్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోకస్ వర్డ్స్ పైన ఉందనుకోండి, సో మీరు స్వైప్ అప్ దెన్ డౌన్ చేస్తే మీకు క్యారెక్టర్స్ యాక్టివేట్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్వైప్ డౌన్ దెన్ అప్ చేస్తే మళ్ళీ వర్డ్స్ యాక్టివేట్ అవుతాయి. సో మళ్ళీ స్వైప్ అప్ దెన్ డౌన్ చేస్తే మీకు క్యారెక్టర్స్ యాక్టివేట్ అవుతాయి. సో ఇలా మీకు ప్రీవియస్ నెక్స్ట్ ఐటమ్స్ అయితే యాక్టివేట్ కావడం జరుగుతుంది. మీరు అలానే కావాలనుకుంటే చేంజ్ చేస్తూ ఉండాలనుకుంటే సో మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ స్వైప్ డౌన్ దెన్ అప్ చేస్తుంటే మీకు క్యారెక్టర్స్ లైన్స్ పారాగ్రాఫ్స్ ఇలాంటివి వస్తుంటాయి ప్రతి ఒక్కటి కూడా. ఓకే, Swipe up then down. Previous reading. Swipe down then up. Next swipe left then right. Scroll back. Swipe left then right. Showing items 10. స్వైప్ లెఫ్ట్ దెన్ రైట్ స్క్రోల్ బ్యాక్. ఓకే, Swipe right then left. Scroll forward. Swipe right then left. స్వైప్ రైట్ దెన్ లెఫ్ట్ స్క్రోల్ ఫార్వర్డ్. One finger angle. Heading. One finger angle. 1 ఫింగర్ హ్యాంగిల్. ఒకసారి ఏమేమి చూద్దాం. 1 ఫింగర్తో యాక్టివేట్ చేయాల్సినట్టు ఏమేమి ఉంటాయో చూద్దాం. Swipe up then left. Home. Swipe up then left. స్వైప్ అప్ దెన్ లెఫ్ట్ హోమ్ అంటే మీరు ఏ విధంగా అయితే హోమ్ బటన్ ప్రెస్ చేస్తున్నారో సో అదే విధంగా మీరు హోమ్ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. స్వైప్ అప్ దెన్ లెఫ్ట్ యాక్టివేట్ చేస్తే మీకు హోమ్ యాక్టివేట్ అవుతుంది. Swipe up then left. Home. Swipe up then right. Open talkback menu. Swipe up then right. స్వైప్ అప్ దెన్ రైట్ చేస్తే టాక్ బ్యాక్ మెన్యూ ఓపెన్ అవుతుంది, అంటే లోకల్ కాంటాక్ట్స్ మెన్యూతో అర్థం. మీకు ఓల్డ్ టాక్ బ్యాక్ మెన్యూ ప్రకారంగా కన్సిడర్ చేస్తే Swipe down then left. Back. Swipe down then left. స్వైప్ డౌన్ దెన్ లెఫ్ట్ అంటే బ్యాక్, మీకు బ్యాక్ బటన్ ఏ విధంగా ప్రెస్ చేస్తారో ఆ విధంగా మీరు
జెస్చర్ని అయితే యూజ్ చేయొచ్చు. స్వైప్ డౌన్ దెన్ లెఫ్ట్. ఓకే. Swipe down then right. Open talkback menu. సో గ్లోబల్ కాంటాక్ట్స్ మెన్యూ మీరు ఓపెన్ చేసినా కూడా టాక్ బ్యాక్ మెన్యూ ఓపెన్ అవుతుంది. టాక్ బ్యాక్ పాత మెన్యూ కన్సిడర్ చేసుకుంటే. ఓకే. స్వైప్ డౌన్ దెన్ రైట్. Swipe left then up. Overview. స్వైప్ లెఫ్ట్ దెన్ అప్ చేస్తే మీకు ఓవర్ వ్యూ అంటే రీసెంట్స్ బటన్ అయితే యాక్టివేట్ అవుతుంది. Swipe left then down. Screen search. Swipe- Showing items 13 to 21 of 21. సో స్వైప్ లెఫ్ట్ దెన్ డౌన్ చేస్తే మీకు స్క్రీన్ సెర్చ్ ఓపెన్ అవుతుంది. Swipe right then up. Start voice command. Showing items 13 to 21 of 21. స్వైప్ రైట్ దెన్ అప్ చేస్తే మీకు వాయిస్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే. Swipe right then down. Notifications. Swipe right then down. స్వైప్ రైట్ దెన్ డౌన్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తుంది. ఓకే. Stop recording. Out of list. Screen recorder. సో మనకు జెస్చర్స్ అంటే వన్ ఫింగర్తో చేయాల్సినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూపెట్టింది. సో ఇక్కడ వరకే మనకు అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ ఏందో చూద్దాం. సో ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే అయిపోయి నేను బ్యాక్కి వెళ్తున్నాను ఒకసారి. Navigate. Talkback settings. Customize gestures and list. సో కస్టమైజ్ జెస్చర్స్ అయితే కంప్లీట్ అయిపోయి. సో మనం నెక్స్ట్ వీడియోలో జెస్చర్స్ని ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవాలో చూద్దాం. ఓకే. రైట్ స్వైప్. Customize menus. కస్టమైజ్ మెన్యూస్ అంటే మనం టాక్ బ్యాక్ మెన్యూను అండ్ రీడింగ్ కంట్రోల్స్ను మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే. టాక్ బ్యాక్ మెన్యూను కస్టమైజ్ చేసుకోవడం ఇన్ ద సెన్స్ మీరు టాక్ బ్యాక్ మెన్యూ ఓపెన్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా 8 ఐటమ్స్ వస్తాయి. సో 8 ఐటమ్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ అంటే సిచ్యువేషన్ బట్టి వస్తాయి. మీరు ఎడిట్ బాక్స్లో ఉన్నప్పుడు టాక్ బ్యాక్ మెన్యూ ఓపెన్ చేస్తే పేస్ట్ అని చెప్పేసి ఎడిట్ ఆప్షన్ అని ఒకటి ఆప్షన్ వస్తుంది. అందులో పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో దానిపై అందులో మీకు సెలెక్ట్ ఆల్, కట్, కాపీ ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నట్టు. సో డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్ బట్టి మీకు మీరు ఎడిట్ బాక్స్లో ఉంటే ఎడిట్ ఆప్షన్స్ అని చెప్పేసి వస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే కాపీ, కట్, పేస్ట్ ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. సెలెక్ట్ ఆల్ ఇట్లాంటి ఆప్షన్స్ అయితే అన్నీ వస్తాయి. అంటే డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్ బట్టి మీకు ఈ టాక్ బ్యాక్ మెన్యూ ఓపెన్ చేసినప్పుడు రావడం జరుగుతుంది. సో బట్ మనం టాక్ బ్యాక్ మెన్యూలో కస్టమైజ్ చేసుకోవచ్చు టాక్ బ్యాక్ మెన్యూని ఏ విధంగా కావాలంటే అనేది. అలాగే రీడింగ్. Customize. సో రీడింగ్ కంట్రోల్స్ కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ రీడింగ్ కంట్రోల్స్ కూడా మనం ఇక్కడ నుంచి మనకు కావాల్సినటువంటి రీడింగ్ కంట్రోల్ ఉంచుకోవచ్చు. అవసరం లేనిది తీసేసుకోవచ్చు. కావాల్సింది యాక్టివేట్ చేసుకోవచ్చు మళ్ళీ కొత్తగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్స్ మనం రిమూవ్ చేయాలనుకుంటే వర్డ్స్ని రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు రీడింగ్ కంట్రోల్స్ అంటే స్వైప్ అప్ దెన్ డౌన్ చేయగానే మీకు వర్డ్స్ యాక్టివేట్ అవుతాయి కదా. వర్డ్స్, క్యారెక్టర్స్, గ్లాన్లారిటీస్ అర్థం. ఓకే. ఇట్లాంటివి మీరు చేయాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా. సో ఏంటో ఒకసారి చూద్దాం. దీనిపై ట్యాప్ చేస్తున్నాను నేను. Customize menus. Navigate up. Button. Out of list. సో కస్టమైజ్ మెన్యూ పైన ట్యాప్ చేశాను. ఏమేమినా చూద్దాం. Customize menus. Customize talkback menu. To use the talkback menu, swipe down then right and list. Customize talkback menu. కస్టమైజ్ టాక్ బ్యాక్ మెన్యూ అంటే కస్టమైజ్ టాక్ బ్యాక్ మెన్యూ అంటే లైక్ మీ టాక్ బ్యాక్ మెన్యూ ఓపెన్ చేసినప్పుడు ఎలాంటి ఐటమ్స్ ఉండాలి, ఎలాంటి ఐటమ్స్ ఉండకూడదు అని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినటువంటి ఆప్షన్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. Customize reading controls. To use the reading controls, swipe up then down. Customize reading controls. కస్టమైజ్ రీడింగ్ కంట్రోల్స్ అంటే లైక్ మనం ఇప్పుడు స్వైప్ అప్ దెన్ డౌన్ చేస్తున్నప్పుడు మన క్యారెక్టర్స్ వాటి ఇట్లాంటివన్నీ యాక్టివేట్ అవుతున్నాయి కదా. ఇందులో మనకి ఎలాంటి ఐటమ్స్ కావాలి, ఏం అవసరం లేదని చెప్పేసి మనం ఇక్కడ నుంచి రిమూవ్ అండ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఏం లేదు, సింపుల్ అండి ఇవన్నీ యాక్టివేట్ చేసుకోవాలంటే. సో టాక్ బ్యాక్ మెనూని కస్టమైజ్ చేసుకోవడం సింపుల్ అండ్ కస్టమైజ్ రీడింగ్ కంట్రోల్స్ కూడా యాక్టివేట్ చేసుకోవడం సింపుల్. ఎలా అంటే కస్టమైజ్ చేసుకోవడం సింపుల్. ఎలా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమైజ్ టాక్ బ్యాక్ మెనూ ఓపెన్ చేసిన తర్వాత మీకు దాంట్లో ఏదైతే చెక్ బాక్స్ ఉంటుందో అది టాక్ బ్యాక్ మెనూలో యాడ్ అయినట్టు, ఏదైతే అన్చెక్ చేసి ఉంటుందో అది టాక్ బ్యాక్ మెనూలో యాడ్ కానట్టు. సో మీకు ఏదైతే చెక్ బాక్స్ చేసి ఉంటుందో లైక్ దాన్ని రిమూవ్ చేయాలనుకుంటే దాన్ని అన్చెక్ చేయండి, అంతే సింపుల్. ఏదైతే యాడ్ చేయాలనుకుంటారో టాక్ బ్యాక్ మెనూలో దాన్ని చెక్ చేయండి, సింపుల్ అంతే. బ్యాక్ వచ్చేసి మీరు టాక్ బ్యాక్ మెనూలో చూసుకోవచ్చు. సేమ్ రీడింగ్ కంట్రోల్స్లో కూడా ఏదైతే చెక్ చేసి ఉంటుందో మీకు రీడింగ్ కంట్రోల్స్లో యాక్టివేట్ అయినట్టు, ఏదైతే అన్చెక్ చేసి ఉంటుందో మీకు రీడింగ్ కంట్రోల్స్లో అన్యాక్టివేట్ అయినట్టు. సో మీరు దాన్ని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే చెక్ చేయండి, మీకు అవసరం లేదని డియాక్టివేట్ చేయాలనుకుంటే అన్చెక్ చేయండి, అంతే సింపుల్. ఓకే. Stop recording. Out of list. Screen recorder. సో నేను ఎందుకు చూపెట్టట్లేదు ఇవన్నీ మీకంటే లైక్ ఆల్రెడీ మీకు అర్థమవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మీరు టాక్ బ్యాక్ యూజర్ కాబట్టి. సో మీకు ఇవన్నీ నేను క్లియర్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే సింపుల్గా చెప్పగానే అర్థం చేసుకుంటారని ఒక ఉద్దేశంతో మీకు అవన్నీ కూడా చెప్పట్లేదు. అలాగే ట్యుటోరియల్ కూడా లెంత్ అవుతుంది మనకు. ఓకే చూద్దాం ఒకసారి ఎన్ని మినిట్స్ అయిందో. 34 minutes. Stop recording. 34 minutes అయింది. సో చాలామంది లెంతీగా ఉంటే చూడరు కాబట్టి కొంచెం ఐఎమ్ ట్రయింగ్ టు డిక్రీజ్ ద ట్యుటోరియల్, ఎందుకంటే తక్కువ చేయడానికే చూస్తున్నాను, టైం తగ్గించడానికే చూస్తున్నాను ఆల్మోస్ట్ ఆల్. ఓకే. సో మనం ఏదైతే టాక్ బ్యాక్ మెనూలో యాడ్ చేసుకుంటాం, టాక్ బ్యాక్ మెనూ ఓపెన్ చేసి ఇక్కడ Customize talkback menu. సో కస్టమైజ్ టాక్ బ్యాక్ మెనూ ఓపెన్ చేసి ఏదైతే టాక్ బ్యాక్ మెనూలో యాడ్ చేయాలనుకుంటారో అది చెక్ చేయండి, ఏదైతే టాక్ బ్యాక్ మెనూలోకి వెళ్ళి రిమూవ్ చేయాలనుకుంటారో దాన్ని అన్చెక్ చేయండి, అంతే సింపుల్. మీరు టాక్ బ్యాక్ మెనూ ఓపెన్ చేసినప్పుడు అవే కనిపిస్తాయి మీరు ఏవైతే యాడ్ చేస్తారో. Customize reading controls. To use.
సో కస్టమైజ్ రీడింగ్ కంట్రోల్. సో కస్టమైజ్ రీడింగ్ కంట్రోల్స్ పైన ట్యాప్ చేసి ఏదైతే చెక్ చేసి ఉంటుందో మీకు ఏదైతే కావాలో చెక్ చేయండి. మీరు ఏదైతే అవసరం లేదో దాన్ని అన్చెక్ చేసేసుకోండి. సో ఇలా మీరు రీడింగ్ కంట్రోల్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏముందో చూద్దాం. అంటే లైక్ ఇందులో ఆప్షన్స్ అయితే అయిపోయాయి. కస్టమైజ్ మెన్యూ దాంట్లో బ్యాక్ వెళ్తున్నాను నేను. Navigate. Talkback settings. Customize menus. Braille keyboard. సో బ్రైల్ కీబోర్డ్ ఇది మనకు అవసరం లేదు. టాక్ బ్యాక్ సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ నేనైతే చూపెట్టట్లేదు ఇప్పుడు మీకు. Cover proximity sensor to stop speech. On. Switch. కవర్ ప్రాక్టిమిటీ సెన్సార్ టు స్టాప్ స్పీచ్ మీ అందరికి తెలిసిందే ఇది. ఓకే, మనం ఫోన్ చెవి దగ్గర తీసుకెళ్ళగానే లేదంటే మన ఫోన్ స్పీకర్ దగ్గరికి మన హ్యాండ్ తీసుకెళ్ళగానే స్పీచ్ అనేది స్టాప్ అవుతుంది. మీకు కావాలనుకుంటే ఆన్ చేసుకోండి, అవసరం లేకుంటే ఆఫ్ చేసుకోండి. ఓకే, Tutorial and help. Show cover tutorial and help. సో ట్యూటోరియల్ అండ్ హెల్ప్ అంటే మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఇక్కడ నుంచి హెల్ప్ కావాలని కాంటాక్ట్ కావచ్చు. సో ట్యూటోరియల్ అంటే మీరు ఇక్కడికి వెళ్ళి టాక్ బ్యాక్ని అయితే నేర్చుకోవచ్చు. టాక్ బ్యాక్ సంబంధించినటువంటి జెస్చర్స్ అలాగే ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటి అనేది మీరు ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ట్యూటోరియల్. ఓకే, నేను చూపెట్టట్లేదు. Advanced settings. Showing items 4 to 14 of 14. అడ్వాన్స్ సెట్టింగ్స్. Advanced settings. Showing items. సో ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఏమున్నాయో చూద్దాం ఒకసారి. దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. Advanced settings. Navigate. Advanced controls. Heading and list. Controls. కంట్రోల్స్ అనే ఒక హెడ్డింగ్ అయితే ఉంది. దీంట్లో ఏమైనా చూద్దాం. Custom labels. సో అన్లేబుల్ బటన్స్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే లేబుల్గా యాడ్ చేసుకోవడం అలాంటివన్నీ కూడా ఇక్కడ మనకు యాడ్ చేశారు. Single tap activation. Experimental. Tap once on the focused item to activate. Off. Switch. Single tap. సింగిల్ ట్యాప్ యాక్టివేషన్. చూడండి మీకు టాక్ బ్యాక్ సెట్టింగ్స్లో ఇప్పటి వరకు బై డిఫాల్ట్గా సౌండ్ అండ్ వైబ్రేషన్ తర్వాత సౌండ్ ఫీడ్బ్యాక్, వైబ్రేషన్, సింగిల్ ట్యాప్ యాక్టివేషన్ ఇవన్నీ కూడా 1 by 1 ఉండేవి. బట్ ఇందులో కేటగిరీ వైజ్గా క్రియేట్ చేశారు కాబట్టి కేటగిరీ వైజ్గానే యాడ్ చేశారు. సో సింగిల్ ట్యాప్ యాక్టివేషన్ అంటే మీ అందరికి తెలిసింది. అంటే వన్ టైం ట్యాప్ చేయగానే యాక్టివేట్ కావడానికి మీకు ఇలా ఆప్షన్ ఇది. ఓకే, మీకు కావాలనుకుంటే ఆన్ చేసుకోండి, అవసరం లేనుకుంటే ఆఫ్ చేయండి. Keyboard shortcuts. కీబోర్డ్ షార్ట్ కట్స్. మీరు ఎక్స్టర్నల్ కీబోర్డ్ మీ యొక్క మొబైల్కి ఓటీజీ కేబుల్ యూజ్ చేసి కనెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ నుంచి కీబోర్డ్ షార్ట్ కట్స్ అయితే నేర్చుకోవచ్చు. Developer settings. సో డెవలపర్ సెట్టింగ్స్ అని ఉంటాయి. సో మీరు దీన్ని ఏం టచ్ చేయకండి, ఇందులో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. Privacy policy. ప్రైవసీ పాలసీ అంటే మీ అందరికీ తెలుసు. Terms of service. టర్మ్స్ అండ్ సర్వీసెస్ దీనికి సంబంధించి మీకు అవసరం Stop లేదు. recording. సో అడ్వాన్స్ సెట్టింగ్స్లో అయితే ఇంతే. నెక్స్ట్ ఏమైనా చూద్దాం. Screen 1008. Battery 40. Nav 1009. Advanced setting. Navigate 10. Navigate up. Talkback settings. సో అడ్వాన్స్ సెట్టింగ్స్ అయితే అయిపోయినాయి. రైట్ స్వైప్. Open Talkback at the Play Store. Current Talkback version 9.1. సో ఓపెన్ టాక్ బ్యాక్ ఎట్ ద ప్లే స్టోర్. కరెంట్ టాక్ బ్యాక్ వర్షన్ 9.1. అంటే లైక్ దీనిపైన ట్యాప్ చేస్తే మీకు టాక్ బ్యాక్ అనేది ప్లే స్టోర్లో ఓపెన్ అవుతుంది. సో మీరు అక్కడ నుంచి టాక్ బ్యాక్ ఏమైనా అప్డేట్ ఉందో లేదో చూసుకోవచ్చు. సో నేను టాక్ బ్యాక్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇఫ్ యూ నీడ్. Stop recording. Out of list. సో ఇక్కడ వరకు అయితే మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం వాయిస్ కమాండ్ను ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. సో వాయిస్ కమాండ్ యాక్టివేట్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి? స్వైప్ రైట్ దెన్ అప్. ఓకే, Allow Android accessibility through either record audio. Deny button. సో మనం స్వైప్ రైట్ దెన్ అప్ చేయగానే యాజ్ సూన్ యాజ్ మీకు ఆండ్రాయిడ్ యాక్సెసిబిలిటీ స్పీడ్ రికార్డ్ చేయడానికి పర్మిషన్ అడుగుతుంది, మైక్రోఫోన్ పర్మిషన్. దీన్ని అలౌ చేయండి. Allow button. Use voice commands to control talkback. Here are some things you can say. Copy, read from next item, find, save, speak faster, talkback settings, say help for a list of all voice commands. సో మీకు ఒక డైలాగ్ బాక్స్ అయితే రావడం జరిగింది. ఇందులో వీళ్ళు పంక్చువేషన్స్ యూజ్ చేయలేదు కాబట్టి, కామా అట్లాంటివి యూజ్ చేయలేదు కాబట్టి మీకు ఫాస్ట్గా చదువుతుంది. సో టాక్ బ్యాక్ సంబంధించిన కమాండ్స్ ఏంటంటే కాపీ లాస్ట్ ఐటమ్, స్పీక్ ఫాస్టర్, టాక్ బ్యాక్ మెన్యూ. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు కమాండ్స్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా టాక్ బ్యాక్ సంబంధించిన వాయిస్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో మీ టాక్ బ్యాక్లో ఉన్నటువంటి కమాండ్స్ అన్ని నేర్చుకోవాలనుకుంటే హెల్ప్ అని చెప్తే టాక్ బ్యాక్ మెనూలో ఉన్నటువంటి టాక్ బ్యాక్ సంబంధించినటువంటి కమాండ్కి సంబంధించినటువంటి షార్ట్ కట్ అనే ఒక చిన్న డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు 5 కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీ ఒక కేటగిరీ పైన మీరు ట్యాప్ చేసి ఏమేమి చెప్పచ్చో మీరు ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఓకే, రైట్ స్వైప్. Checked. Always show this message. Checkbox. Always show this message. ఆల్వేస్ షో దిస్ మెసేజ్ అంటే మీకు
ఈ టాక్‌బ్యాక్ మెన్యూ టాక్‌బ్యాక్ వాయిస్ కమాండ్ ఎనేబుల్ చేసినప్పుడు ఎప్పుడు కూడా యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఈ మెసేజ్ అనేది మీకు ప్రతిసారి చూపెడుతుంది. ఇది మీకు కావాలా అవసరం లేదా అని అడుగుతుంది. దీన్ని మీరు ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ఈ ఆప్షన్స్ అన్నీ అవసరం లేదు కదా మనకు. Not checked. నాట్ చెక్ చేయండి. Cancel button. Cancel. క్యాన్సిల్. Use voice commands button. యూజ్ వాయిస్ కమాండ్స్ దీనిపైన ట్యాప్ చేయండి. యూజ్ వాయిస్ కమాండ్స్ పైన నోటిఫికేషన్. Notification shade. సో నోటిఫికేషన్ అయితే ఓపెన్ కావడం నోటిఫికేషన్ ప్యానల్. సో రీసెంట్స్ అంటే రీసెంట్స్ ఓపెన్ అవుతుంది. దెన్ స్వైప్ రైట్ దెన్ అప్ చేస్తున్నాను నేను. హోమ్. System launcher. హోమ్కి అయితే రావడం జరిగింది. రీసెంట్స్ అంటే రీసెంట్స్కి వెళ్ళిపోతుంది. చూద్దాం. రీసెంట్స్. Can't recognize this command. రీసెంట్. Overview. Showing items. హెల్ప్. Voice command overview. Navigate up. But సో మనం వాయిస్ కమాండ్ను ఈ విధంగా యూజ్ చేయొచ్చు. టాక్‌బ్యాక్‌లో ఉన్నటువంటి వాయిస్ కమాండ్. సో మీరు హెల్ప్ అని చెప్పాం కదా ఇక్కడ. మనకు హెల్ప్‌లో ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఏమేమి యూజ్ చేయాలి, ఏమేమి యూజ్ చేయొద్దు వాయిస్ కమాండ్స్‌కి అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. కేటగిరీ వైస్‌గా ఉన్నాయి. సో మీరు ఏదైతే చదువుకోవాలనుకుంటే దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ నుండి కమాండ్స్ మీరు చదువుకొని మీ యొక్క టాక్‌బ్యాక్ వాయిస్ కమాండ్ అనేది యూజ్ చేసుకోండి. సో ఇలా మీకు టాక్‌బ్యాక్ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఈ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ subscribe to our channel and support me. So if you are subscribed to our channel, please enable the all notifications button which is right side to the notifications button. So guys, without I think మీకు ఒక మంచి జెన్యూన్ అండ్ యూస్ఫుల్ వీడియో అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించానని నేను అనుకుంటున్నాను. సో రియల్గా మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతాయి. సో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ ఛానల్ను సజెస్ట్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు కనుక ఈ వీడియోని డిస్లైక్ చేస్తే ఎందుకు డిస్లైక్ చేశారంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇక బాయ్ అండ్ మరి ఒక ఇంట్రెస్టింగ్ ట్యూటోరియల్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు కీప్ వాచింగ్ టెక్ విత్ శ్యామ్ యూట్యూబ్ ఛానల్. until please watch our YouTube channel. Bye bye, signing off. Text editing. Back. Text 42 minutes. Stop record.